ఇక్కడ కూడి వచ్చిన మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. మనము చదివిన లేఖనం ప్రకారం మత్తయి సువార్త 7వ అధ్యాయం 24 నుంచి 27 వచనముల ప్రకారం ఈ ఉపమానము ప్రభు ఆయన వెంట వచ్చిన ప్రజలందరికీ కొండ మీద నుండి ప్రసంగించిన సందర్భంగా మనము గమనించవచ్చు. అయితే దీనిలో 2 విషయాలు మనకు బాగా అర్థమవుతున్నాయి. మొదటిది బండ మీద పునాది, రెండవది ఇసుక మీద పునాది. వీటిలో ఏది బలమైన పునాది అనేది మనందరికీ బాగా తెలుసు. అయితే ఆ బలమైన పునాది ఎవరై ఉన్నారు, కట్టబడిన ఇల్లు ఎవరై ఉన్నారు అనే విషయాన్ని మనం ఇప్పుడు తెలుసుకుందాం. ముందుగా దేవునికి స్తోత్రములు కలుగును గాక. పెద్ద పాస్టర్ గారికి, చిన్న పాస్టర్ గారికి, పాస్టర్మ గారికి, సంఘ కమిటీ వారికి, సంఘస్థులందరికీ, సండే స్కూల్ టీచర్స్కి నా వందనాలు తెలియజేస్తున్నాను. వెల్కమ్ టు ఏఎల్సి ఫ్యామిలీ అమ్మ. నీ పేరు ఏఎల్సి బుక్ లో రాసి ఉంటుంది. దానికి చాలా సంతోషం అన్నారు. ఆ మాట నాకు చాలా సంతోషం అనిపించిందండి. దాన్ని బట్టి చాలా నేను సిరంపూర్ సెంటర్ మాది ఏఎల్సి నుంచి వెళ్ళాను. నాది సెకండ్ మ్యాచ్. ఐఎమ్ వెరీ ప్రౌడ్ టు అనౌన్స్ దట్ ట్విన్ స్టేట్స్ లో అటు హైదరాబాద్ లక్డీ కపుల్ నుంచి మనకి వైజాగ్ ట్రినిటీ చర్చ్ వరకు ఇలా సర్టిఫైడ్ ట్రైనింగ్ టీచర్ అన్నది మేబీ మన చర్చ్ లో నాకే ఉంది. ఎందుకంటే నన్ను ఒక వ్యక్తి అడిగారు, మీకు ఏం తెలుసు, ఇంతమందిని మీరు హ్యాండిల్ చేయలేకపోతున్నారు, ఎవరినైనా తీసుకొచ్చి పిల్లలకి చెప్పించవచ్చు కదా అని. ఎవరైతే నాతో ఉన్నారో దేవుడు నాకే సర్టిఫికెట్ ఇవ్వడం, నేను ఇక్కడ అందరి ముందు చెప్ప కూడా ఆ వ్యక్తి ఉన్నారో లేదు నాకు తెలియదు. ఐఎమ్ వెరీ ప్రౌడ్. నేనా సండే స్కూల్ పిల్లలు ఏంటి ఇలా వచ్చారు? ఈరోజు సండే స్కూల్ సండే కదా, అందుకే వచ్చాను. అవునా? ఏమీ లేదు, ఎందుకంటే ఏ పండుగ జరగాలన్నా, సండే స్కూల్ సండే జరగాలన్నా, స్త్రీలు సండే జరగాలన్నా, పురుషుల సండే జరగాలన్నా, అలాగే ఏ క్రిస్మస్ జరగాలన్నా సండే స్కూల్ పిల్లలే కదా ముందుండేది. ఆటలు, అలాగే డాన్స్లు, అనేక స్కిట్లు కదా. చూసారా ఈరోజు ఎంత రంగురంగులతో కలకల్లా ఆడిపోతుందో మా సండే స్కూల్ పిల్లలతో. మేమే చర్చిలో గొప్పవారు, మాకంటే గొప్పవారు ఇంకెవరు లేరు. ఎవరిని పిలవచ్చేస్తున్నావు? యూత్ ఉందా? ఉంది. ఎప్పుడు యూత్ ప్రేయర్ లో మిమ్మల్ని చూడలేదే. మేము ప్రేయర్స్ లో ఉన్నాం. సంఘంలో ఏ కార్యక్రమం జరిగినా అందరూ ఉంటాం. నేను కింద స్థలంలో అందుకనే సంఘంలో ఏమో ఉంటుంటాం. అందుకే నేనే గొప్ప. ఎవరండి మీరు ఇలా వచ్చారు? సమాజం అంటే మేముంటేనే సంఘం నిండుగా ఉంటుంది, మేము లేకపోతే సంఘమే నిండుగా ఉంటుంది. స్త్రీలు చూడండి ఎంతమంది ఉన్నారు. స్త్రీల సమాజం అంటే వచ్చి చక్కగా ఒక చోట కూడి మేము ప్రార్థన చేస్తాం. ఎవరికైనా బాగోకపోతే వాళ్ళ ఇంటికి వెళ్ళి పలకరిస్తాం. మేము లేనిదే అసలు సంఘమే లేదు. ఎవరండి మీరు ఇలా రోజుకుంటూ వచ్చేస్తున్నారు? సంఘ పెద్ద ఇందాక నుంచి చూస్తున్నాను. మేము గొప్ప అంటున్నారు. సంఘంలో ఏం జరగాలన్నా మా ద్వారానే జరగాలి. మాకు తెలియకుండా ఏది జరగడానికి పోయలేదు. అందుకు మేమే గొప్ప. పట్టుకున్నది వదిలే. 4వ వచనం చూసుకున్నట్లయితే బుద్ధిహీనత తన ఇంటి వాకిట కూర్చుండును, ఊరి రాజవీధులలో పీఠము మీద కూర్చుండును. ఒకవేళ వారికి ఇహలోకం, డబ్బు, రాజకీయాలు నిర్ణయించడం సంతోషం.